ఏమైందమ్మా? ఏమైంది? పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం. సార్ లేవండి సార్. ప్రశాంత్ ఏమైందిరా? తలకి కట్టేంట్రా? చెప్పవేంట్రా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? బైక్ స్కిడ్ అయి కింద పడ్డానమ్మా. బైక్ స్కిడ్ అయి కింద పడ్డావా లేక టంగ్ స్లిప్ అయిందా? ఓహో, ఏం జరిగిందో మీకు తెలుసు అన్నమాట. అయినా నటిస్తున్నారే. మేము నటించడం కాదురా, నిన్ను పద్ధతిగా నడుచుకోమంటున్నాను. ఏమండి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? వాడు స్లిప్ అవడం ఏంటి? ఈ గాయం అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వీడు శౌర్యతో గొడవపడ్డాడు. ఒకరినొకరు బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. అరే ఏంట్రా ఇది? వాడు నువ్వు గొడవ పడ్డమేంట్రా? మరి లేకపోతే వాడు నా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నాడు. నా కాబోయే భార్యతో మాట్లాడుతున్నాడు. అంటే నా గురించి లేనిపోని చాడీలు చెప్పి ఈ పెళ్లి ఆపేద్దామనే కదా వాడి ప్లాన్. వాడు నాకింత అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే వాడితో గొడవ పడ్డాను. చాలా ఆపరా. నీ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోవాలని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ గొడవ కారణంగా రఘురామ్ గారికి వాడి గురించి తెలిస్తే మనకేరా ప్రమాదం. ఎన్నాళ్ళు నిజం దాచారేంటని మనల్ని నిందిస్తారు. అంతేకాదు ప్రమీళ, ఆ వంకతో ఈ పెళ్లి ఆపేసినా ఆశ్చర్యం లేదు ప్రమీళ. నేను గొడవ పడుతుంది కూడా అందుకే నాన్న. వాడలా రామలక్ష్మితో మాట్లాడుతుంటే నిజం బయట పడకుండా ఉంటుందా? మన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పకుండా ఉంటాడా? నా పెళ్లికి అడ్డంకులు రావా? అందుకే వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను. అవసరమైతే వాడి అంతు కూడా చూస్తాను. ఒరే ప్రశాంత్, వాడు నీ అన్నరా? ఎవడు చెప్పాడు వాడు నాకు అన్న అని? వాడేమన్నా నీకు పుట్టాడా? లేదు కదా. వాడిని అసలు మనిషిలాగానే చూడను నేను. వాడిని అన్న అని ఎలా అనుకుంటాను నేను? అది కాదురా నాన్న, ఇప్పుడు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాడు ఏ విషయంలో అడ్డొచ్చినా భరించేవాడిని. కానీ వాడు నా పెళ్లి విషయంలో అడ్డొస్తున్నాడు. వాడి అంతు చూడకుండా వదిలిపెట్టాను నేను. బిట్టు చాక్లెట్. అక్క చూసావు కదా నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా నటించావు బిట్టు. నీ యాక్టింగ్ కి అందరూ నమ్మేశారు కాబట్టే ఎవరికి అనుమానం రాలేదు. అక్క అప్పుడప్పుడు స్కూల్లో గాంధీ వేషం, నెహ్రూ వేషం వేస్తుంటానక్క. 2-3 గిఫ్ట్లు కూడా వచ్చాయిలే. అవునక్క, అమ్మవారు వచ్చినట్టు అబద్ధం చెప్పడం, అమ్మవారి పేరుతో మోసం చేయడం, ఇవన్నీ తప్పు కదా. ఆ అమ్మవారిని అవమానించినట్టు కదా. అయినా సరే ఎందుకు నటించమన్నావు? బిట్టు, అవన్నీ ఇంటికి వెళ్ళాక చెప్తాను. నువ్వు వెళ్ళు, ఆడుకో, వెళ్ళు. రామా, నువ్వెప్పుడొచ్చావు? మీరిద్దరూ అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అప్పుడే వచ్చాను. రామా, అది ఏం జరుగుతుంది అజయ్ ఇక్కడ? నువ్వే నా ప్రేమకి హెల్ప్ చేస్తున్నావు. నువ్వే కోచ్ సార్ని రప్పించావు. నాన్నగారితో నా పెళ్లి విషయం మాట్లాడబోతే ఇప్పుడు నువ్వే అడ్డుపడుతున్నావా? రామా, అది నేను కోచ్ సార్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా?
నా లైఫ్ నేను కోరుకున్నట్టు ఉండాలని లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నా మీద అంత కోపం? అది కాదు రామా. నిన్ను నా స్వంత అక్కలా చూసుకున్నాను ఆద్య. ప్రతి విషయంలో అమ్మలా ఆదుకుంటావనుకున్నాను. కానీ నువ్వు నా పక్క నుండి నా ఎమోషన్తో ఆడుకుంటున్నావు. రామా, నేను కావాలని చేయట్లేదు. మరెందుకు చేస్తున్నావు ఆద్య? కోచ్ సార్ నా ప్రేమని ఒప్పుకోలేదని నేనెంత బాధపడ్డానో నీకు తెలుసు కదా. తను దూరం అయితే నేనేమైపోతానో నీకు తెలుసు. అయినా సరే ఎందుకు నన్నింత బాధ పెడుతున్నావు? ఆద్య, ఎందుకు అమ్మవారు వచ్చినట్టు నటించావు? చెప్పు ఆద్య, చెప్పు. ఎందుకంటే నువ్వందరి ముందు ఫుల్ వీక్ కాకూడదు రామా. ఏంటి ఫూలా? ఆద్య, శౌర్య సార్ నన్ను ప్రేమిస్తున్నారు కదా. ఇంట్లో నా ప్రేమ విషయం చెప్తే నమ్ముతారని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మా ప్రేమ గురించి చెప్తే నేనెందుకు ఫూల్ అవుతాను? అంటే నిజంగానే శౌర్య సార్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? నువ్వు చెప్పిందంతా అబద్ధమా? ఆద్య, నిన్నే అడుగుతుంది, చెప్పు. ఇప్పటికే కోచ్ సార్తో నా పెళ్లి విషయంలో ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడు ఇదంతా అబద్ధం అంటే తట్టుకునే శక్తి నాకు లేదు ఆద్య. ఇదంతా నిజమే కదా? కోచ్ సార్ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారు కదా? అది కాదు రామా. ప్రేమించిన ఆ విషయం ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ఒకసారి నువ్వే ఆలోచించు. నీకు ఆల్రెడీ వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. ఇప్పుడు శౌర్య సార్ వచ్చి నీ ప్రేమ గురించి మాట్లాడినంత మాత్రాన పెదనాన్న ఒప్పుకుంటాడా? బాబాయ్, మామయ్య వీళ్ళందరూ ఊరుకుంటారా? గుడిలోనే పెద్ద గొడవ చేస్తారు. కోచ్ సార్ మీద చేయి చేసుకుంటారు. నిన్ను అందరి ముందు నిందిస్తారు. ఊరందరి ముందు వాళ్ళ పరువు పోతుంది రామా. అందుకే శౌర్య సార్ని పెదనాన్నతో మాట్లాడకుండా చేశాను. లేదు ఆద్య, నువ్వు అనవసరంగా భయపడ్డావు. శౌర్య సార్కి క్లారిటీ ఉంది. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరిని ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. తప్పకుండా అందరినీ ఒప్పించేవారు. అనవసరంగా నువ్వే అడ్డుపడ్డావు. నీకు భయమేం అక్కర్లేదు. మళ్ళీ శౌర్య సార్ని పిలిపించి మాట్లాడదాం. ఫోన్ చేయ ఆద్య. తొందరపడకు రామా. నీ ప్రేమలో నిజం ఉంటే నువ్వు ఇంతగా బాధపడాల్సిన పని లేదు. తప్పకుండా నీ ప్రేమ గెలుస్తుంది. అంతవరకు ఓపిగ్గా ఉండు. కెరియర్ మీద ఫోకస్ చేయి. అర్థం చేసుకో రామా. రిజల్ట్ ఏదైనా ఫేస్ చేయడం అలవాటు చేసుకో. నేను తీస్తాను చెల్లమ్మా. పర్వాలేదన్నయ్య. ఓకే ఓకే వదినా, అక్కడంతా రెడీ చేయించేశాను. ఇక్కడ ఏమన్నా పనులుంటే చెప్పండి. ఇంకేం లేవు, ఇది తీసుకెళ్ళండి. సరే బామ్మర్ది, పద మన వెహికల్స్ రెడీ అయినా చూద్దాం. అరే గిరి, కార్ రెడీ అయిందా? ఎంత ముద్దుగా ఉంది. ఆద్యా, రామ్మ త్వరగా. పెద్దమ్మ.
పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్మ, ఆ లేగదూడు చూడు ఎంత ముద్దుగా ఉందో. అది నాకు కావాలి పెద్దమ్మ. అరే ఎంత ముద్దుగా ఉంది. లేదు పెద్దమ్మా, ఆ లేగదూడ నాకు కూడా కావాలి. లేదు పెద్దమ్మా, మాకు కావాలి. అది మేం ముందు చూసాం. లేదు పెద్దమ్మా, కావాలంటే నేను డబ్బులు ఇచ్చి కొంటాను. నాకే కావాలి పెద్దమ్మా. చూడు చారు, నువ్వు ఆ లేగదూడ అందంగా ఉందని కొంటావు, కానీ ఆ తర్వాత ఆ లేగదూడకి చాలా సేవలు చేయాలి. ఏం చేయాలి? ఆకలేసినప్పుడు గడ్డి పెట్టాలి, పేడ వేసినప్పుడు కసు ఊడ్చాలి. ఇవి నువ్వు చేయలేవు. చారు అక్క, నువ్వు ఇవన్నీ చేయలేవక్క. పెద్దమ్మ, ఆ లేగదూడ మాకే కావాలి. పెద్దమ్మా చూడొద్దయ్యా, మాకే కావాలి పెద్దమ్మ. మేమే ముందు చూసాం. అయితే మాత్రం ఏమైంది? ఏం లేదండి, ఆద్య చారులిద్దరూ ఆ లేగదూడని ఇష్టపడ్డారు. అది కావాలని పట్టుబడుతున్నారు. అవును పెద్దనాన్న, ఆ లేగదూడ కావాలి. అవును పెద్దనాన్న. అది ఎవరికి చెందేది కాదమ్మా. ఎందుకు? ఎందుకంటే ఈరోజు గుడిలో పోటీలున్నాయి. ఆ పోటీల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ లేగదూడ సొంతం అవుతుంది. పోటీ ఏంటి? అది భార్యాభర్తలు కలిసి పాల్గొనాలి. అయితే మనమిద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా. ఆ ఛాన్స్ లేదులే, పెళ్ళైన వాళ్లే పోటీ పడాలి. జానకి, మనం పోటీలో దిగుతున్నాం. అయ్యో వద్దండి, అంటే అందరి ముందు మీరు నన్ను ఎత్తుకుని పరిగెత్తడం నాకు చాలా సిగ్గండి. కాసేపు కళ్ళు మూసుకో జానకి. ఎవరూ మనల్ని చూడలేదనుకుంటే సరిపోతుంది. అది కాదండి, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అటక పైన ఏదో పెట్టడానికి ఎత్తుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నన్ను ఎత్తుకొని పరుగులు పెడతానంటే మీకు కష్టం అవుతుంది. నీ కళ్ళలోకి చూస్తూ కొండల్ని కూడా ఎక్కేయగలను జానకి. ఈ పోటీ ఒక లెక్క. అబ్బబ్బబ్బా, మీరు సూపర్ బాగారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే తప్పకుండా మీరే గెలుస్తారు. ఎలాంటి పోటీ అయినా అన్నయ్య అనుకుంటే పెద్ద విషయమే కాదు. ఒప్పుకో జానకి. ఆద్య బిట్టులు ఆ లేగదూడ కోసం ఆరాటపడ్డారు కదా. మనం గెలిచి వాళ్ళకి బహుమతిగా ఇస్తే సంతోషిస్తారు. ఆ బహుమతి కోసం కాకపోయినా మా బావగారు నిన్ను ఎత్తుకోవడం కోసమైనా సరే నేను మా అత్తగారు ఒప్పుకుంటున్నాం. అంతే జానకి జలమా. ఏం అత్తగారు ఏమంటారు? నేనెప్పుడన్నాను వెంకట్రావు? ఒప్పేసుకున్నట్టే. చూసారా అత్తయ్య, అమ్మమ్మ కూడా మిమ్మల్ని ఇద్దరిని ఈ పోటీలో చూడాలనుకుంటుంది. అది కాదు సీనయ్య, మీరు ఈ పోటీలో గెలిచి ఆదర్శ దంపతులుగా నిలవాలి. ఇంతకంటే మంచి ఛాన్స్ రాదత్తయ్య. మామయ్యతో పాటు పోటీలో దిగండి. అది కాదు సీనయ్య, నాకు కొంచెం భయంగా ఉంది. నేనున్నాను కదా జానకి. పోటీ కొప్పుకో పెద్దమ్మ. గౌరీ కూతురు మన ఇంటికొస్తే దాంతో రోజు ఆడుకోవచ్చు. అలాగేనండి. పెద్ద ముప్పేసుకుంది, పెద్ద ముప్పేసుకుంది. మీరేంటి సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు? ఆ లేగదూడ ఆద్యకి వెళ్ళాలనుకుంటున్నారా? మేమెందుకు అలా అనుకుంటాం? మా అన్నయ్య వదినలు అనవసరంగా దానికోసం పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి మంచి కూతురంటూ ఆయన ఆద్యని హక్ చేసుకుని దగ్గర అవ్వడం మీకు బాగా ఇష్టం అనుకుంటా. చిచ్చి, అలా ఎందుకు అనుకుంటాం? దాన్ని మా అన్నయ్యకి దూరం చెయ్యాలని చూస్తున్నాం, కానీ అవకాశం దొరక్కపోగా వాళ్ళు మరీ తండ్రి కూతుళ్ళలా దగ్గరవుతున్నారు. అయ్యా, అవకాశాలు వాటంతటవే రావు, మనమే సృష్టించుకోవాలి. ఎలా సృష్టిస్తామే? ఇప్పుడు లేగదూడిన ఆద్యకిస్తే పెద్దనాన్నకి అది కూడా ఏదో మంచి గిఫ్ట్ ఇచ్చి దగ్గర అవుతుంది. అలా జరగకుండా చూడాలి. ఎలా చూడాలి? మీరు కూడా మీ భర్తలతో పోటీలో పాల్గొనాలి. ఒప్పుకుంటారా? మావయ్యకి మందంటే ఇష్టం కదా, డబ్బుతో కొట్టు. పోటీకి ఒప్పుకుంటారు సరే, దూడను గౌరీని నీకివ్వడానికి ఒప్పుకుంటారా? అప్పుడు కూడా మందిచ్చి మేనేజ్ చేద్దాం అత్తయ్య. నీ సంగతి ఏంటి? వాళ్ళ అన్నయ్యతో పోటీకి మా ఆయన ఒప్పుకోడు. అలాంటి వాళ్ళని ఈజీగా ఒప్పించొచ్చు. అన్నయ్య సెంటిమెంట్తో కొట్టండి. ముందు మీరు గెలవండి, తర్వాత ఆవు దూడ నా కోసం గెలిచారని చెప్తాను. పెద్ద నాన్న ఆద్యకి గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారు. పని చూడండి. ఏంటి? ఏమండి, ఒకసారి రండి. నేను దండం పెట్టుకోలే. ఒకసారి రండి. అబ్బా, ఏంటి పక్క తీసుకొచ్చావు? చెప్పేది వినండి, మనం కూడా పోటీలో పాల్గొనాలి. బావగారికి నేను పోటీగానా? సమస్య లేదు. ఫుల్ కావాలా, హాఫ్ కావాలా? ఫుల్ కావాలే. అయితే పాల్గొంటున్నారు కదా? సరే, చేతిలో పెట్టు. డబ్బులు ఇచ్చాను కదా, గెలిచాకే మందు. సరే, జేబులో పెట్టుకోండి. పదండి. వెళ్ళు వెళ్ళు. ఏమండి, ఒకసారి ఇలా రండి. పార్వతి, రండి. పార్వతి, ఏంటి పార్వతి, ఏదైనా సీక్రెటా? కాదండి, పెద్ద బిస్కెట్. బిస్కెట్ ఏంటి? అంటే ఇప్పుడు మీ అన్నయ్య పోటీలో ఓడిపోతే ఆ లేగుదోడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ప్లాన్ అంతా బిస్కెట్ అవుతుంది కదా. అలా కాకూడదంటే మనం కూడా పోటీలో పాల్గొనాలి. మనం గెలిస్తే లేగదోడు ఆయనకిస్తాం, ఆ తర్వాత ఆయన ఇష్టం. నువ్వు చెప్పింది బాగుంది పార్వతి. అన్నయ్య గెలిస్తే పర్లేదు, లేదంటే నేను గెలిచైనా సరే అన్నయ్యకి గిఫ్ట్ ఇవ్వాలి. నా భార్యకి ఎన్ని తెలివితేటలు. ముందు మీరు గెలవాలి, ఆ తర్వాత ఆ లేగదుడిని చారుకిచ్చేలా మేం చేస్తాం. ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే.